ఖచ్చితంగా వారు త్రూ అవుట్ లైఫ్ సఫర్ అవుతూనే ఉంటారు. త్రూ అవుట్ ఇన్సులిన్ తీసుకోవాలి. ఓకే, ఓకే. అట్లనే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమందిలో షుగర్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. బట్ సడన్గా వీళ్ళల్లో అన్కంట్రోల్డ్గా ఉంటుంది. మేబీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లేకపోతే మెడికేషన్ పవర్ సరిపోకపోవచ్చు, వాట్ ఎవర్ ద రీజన్. సో అలా ఉన్నప్పుడు పరిస్థితుల్లో వీళ్ళు ఎక్కడో పనిలో ఉంటారు బయట, సడన్గా షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ పేషెంట్ ఇమ్మీడియట్గా ఎలాంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుంది? సరే, షుగర్ తగ్గిపోవడాన్ని గురించి చూద్దాము. షుగర్ తగ్గిపోవడాన్ని మెడికల్ భాషలో హైపోగ్లైసీమియా అంటారు. జనరల్గా షుగర్ పేషెంట్స్ వాళ్ళ లైఫ్ టైంలో ఒక్కసారైనా ఈ కాంప్లికేషన్ని ఫేస్ చేస్తారు. మెయిన్గా హైపోగ్లైసీమియా ఎందుకు వస్తుంది అంటే, ఇది ఎక్కువగా ఇన్సులిన్ వాడే షుగర్ పేషెంట్స్లో చూస్తూ ఉంటాము. ప్రిస్క్రైబ్ చేసిన ఇన్సులిన్ డోస్ కన్నా ఎక్కువ డోస్ తీసుకున్నా, లేదా ఇన్సులిన్ తీసుకున్న 30 మినిట్స్కి జనరల్గా ఫుడ్ తీసుకోవాలి. లేదా గ్యాప్ ఒక 40 మినిట్స్ పేషెంట్ ఫుడ్ తీసుకోవడం డిలే చేసినా కానీ షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా ఒక్కొక్కసారి ఇన్సులిన్ డోసు సేమ్ తీసుకొని ఆకలిగా లేదు అని చెప్పి పేషెంట్ ఫుడ్ తక్కువగా తీసుకుంటారు. అటువంటి సిచ్యువేషన్లో కూడా మీకు షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతరితర కండిషన్స్లో ఏమేంటంటే, మనకి షుగర్ వల్ల ఒక్కొక్కసారి కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. కిడ్నీయే ఇన్సులిన్ని డీగ్రేడ్ చేసే ఆర్గాన్. ఒకవేళ కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఇన్సులిన్ మనకి దాన్ని పని చేయాల్సిన టైం కన్నా అధికంగా పనిచేయడం వల్ల కూడా షుగర్ డౌన్ అవుతుంది. ఇంకొక కాంప్లికేషన్, షుగర్ వల్ల నరాలు దెబ్బతిన్నప్పుడు పొట్ట పేగుల కదలికలో మార్పు వస్తుంది. ఎప్పుడైతే పొట్ట పేగుల కదలికలో మార్పు వస్తుందో ఇన్సులిన్ మటుకు అబ్జర్వ్ అవుతుంది, కానీ ఫుడ్ డైజెషన్, బ్లడ్లో గ్లూకోజ్ రావడం లేట్ అవ్వడం వల్ల ఈ గ్యాస్ట్రోపారసిస్ అనే ఈ కాంప్లికేషన్ ఉన్నా కానీ షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ డౌన్ అవుతున్నప్పుడు మనం ఏం చేయాలి? మనకి మెయిన్గా వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి. ఎక్కువగా చెమట పట్టడం, ఎక్కువగా ఆకలిగా ఉండడం, గుండె దడ రావడం, ఈ లక్షణాలు ఎప్పుడైతే మీకు కనిపిస్తాయో అందుబాటులో ఉన్న ఒక చిన్న షుగర్ కానీ చాక్లెట్ కానీ నోట్లో వేసుకోవాలి. లేదు షుగర్ విపరీతంగా పడిపోయి ఆ పర్సన్ అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి కానీ తీసుకెళ్తే వాళ్ళకి రక్తంలో గ్లూకోజ్ అనే సెలైన్ని ఎక్కిస్తారు.